బరువు పెరగరు. Correct. నాన్ వెజ్తో పాటు తినే రైస్ వల్ల బరువు పెరుగుతారు. యా నెయ్యి వల్ల, బటర్ వల్ల లావు పెరగరు. పెరగరు. సో అవి హెల్దీ ఫ్యాట్స్. అవి హెల్దీ ఫ్యాట్స్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే Hmm. కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి ప్రోటీన్ ఇంటేక్ ని పెంచాలి. ప్రోటీన్ ఇంటేక్ ని పెంచాలి. ప్రోటీన్ ఇంటేక్ మేజర్ గా ఉండేది ఎగ్స్, మీట్, రకరకాల ఎగ్స్, ఫిష్, రెడ్ మీట్, ఓకేనా, ఓకేనా, అండ్ పన్నీర్. ఓకే. వెజిటబుల్స్ లో చూస్తే కొంతవరకు మష్రూమ్స్. సో అంటే అందరూ నాన్ వెజ్ తినరు కదా దయానంద్ గారు, కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. వెజిటేరియన్ మనకు ప్రోటీన్, పన్నీర్ ఉంది, మష్రూమ్స్ ఉన్నాయి. ఓకే. హంకర్డ్ అంటాం, గ్రీక్ యోగర్ట్ అంటాం, పెరుగుని వడగట్టి తినేది ఉంది. చీజ్ ఉన్నాయి, రకరకాల వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ వెజ్ సోర్సెస్. ఓకే. ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ లో క్లారిటీ వచ్చింది. అండ్ మీరు చెప్పినట్లు ఫ్యాట్స్ అన్నారు కదా, ఈ ఫ్యాట్స్ లో హెల్దీ ఫ్యాట్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ అని ఏమన్నా ఉంటాయా? అండ్ ఏ ఫ్యాట్ ని అవాయిడ్ చేయాలి, ఏ ఫ్యాట్ ని తినాలి అని ఏమన్నా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు హెల్దీ ఫ్యాట్ అంటే ఒమేగా 3 ఓకే ఉన్న వాటిల్ని ఒమేగా 3 అండ్ ఒమేగా 6 అంటాం. అంటే ఫ్యాటీ యాసిడ్స్ లో డిఫరెంట్ అనమాట. మళ్ళీ సైన్స్ లో డెప్త్ లో పోకుండా మీకు యూజబిలిటీల గురించి చెప్తున్నాను. ఈ రెండు యొక్క రేషియో కాంబినేషన్ ప్రాపర్ గా ఉన్నట్టు ఏదైనా మనకు మంచిదే అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, యూ హ్యావ్ ద బెస్ట్ కాంబినేషన్ ఆయిల్స్ పరంగా చెప్పాలంటే. ఇంక ఏ సీడ్ ఆయిల్స్ అన్నా కూడా దాని ముందు దిగదొడిపోయి కోకోనట్ ఆయిల్ ముందర, ఓకేనా. లేదు అనుకుంటే బటర్ కానీ ఘీ కానీ యూ హ్యావ్ దట్ హెల్దీ కాంబినేషన్ అనమాట. రిఫైన్డ్ ఆయిల్స్ అన్నిట్లో కూడా ఆ హెల్దీ కాంబినేషన్ అని పోయి ఒమేగా 6 ఎక్కువగా ఉంటుంది. రిఫైన్డ్ అంటే ఏం లేదు, చెప్పాను కదా, ఆయిల్కి కూడా గుండు కొట్టి మొహం చెక్కేసినట్లే ఆయిల్లో ఉండే ప్రోటీన్ని తీసేస్తారు అనుకోండి. ఆయిల్లో ప్రోటీన్ ఉంది అనుకోండి, మీకు ఎక్కువ కాలం ఆయిల్ స్టోరేజ్లో ఉండదు, వాసన వచ్చేస్తుంది. 2-3 నెలలకి గానుగ నూనెలు పాత రోజుల్లో 3-4 నెలలకు మించి గానుగ నూనె వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే పప్పుని ఇప్పుడు మీరు 1 kg గ్రౌండ్ నట్స్ని మీరు ఆయిల్ చేస్తే 200 గ్రాముల ఆయిల్ వస్తుంది. 1 kg ఆయిల్ వచ్చి 200 రూపాయలు ఎంత ఉందో తెలియదు ఇప్పుడు, ఓకేనా. మనం రిఫైన్డ్ ఆయిల్ 100లోకి తీసుకొస్తున్నాం అంటే 1 లీటర్లో రిఫైన్డ్ ఆయిల్ వస్తుందంటే ఎన్ని కేజీల పప్పు నుంచి తీయాలి. సరే, ఆ పప్పు నుంచి తీసి మనకు మార్కెటింగ్ దీంట్లో ఇప్పుడు మనకు 3 నెలల లోపల ఎక్కడ మార్కెట్ చేయగలరు? ఏం చేయాలి? దాంట్లో ప్రోటీన్ని పీల్ చేయాలి, పీకేస్ అవతలేయాలి. కలర్ బాగోకపోతే జనాలకి నచ్చదు, తలతల్లాడాలి నూనె కూడా, అప్పుడే కంటికి బాగా ఇంపుగా ఉంటుంది. అలా మనం పెరిగేసాం లాస్ట్ 20 ఏళ్లలో. ఆయిల్ చేతికి అంటకూడదు, ఓకేనా, ఆయిల్ తెల్లగా జిడ్డు ఉండకూడదు. జిడ్డు ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్. అండ్ వెన్ యూ వాష్ అవే దట్, ఏ జిడ్డు అయినా సార్, మనం తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ నెయ్యి కూడా మీకు ఎంత జిడ్డు ఉంటే అంత హెల్దీ నెయ్యి అని అర్థం, అంత ప్యూర్ నెయ్యి అని అర్థం. ఇప్పుడు మనకేమంటే జిడ్డు ఉంటే చిచ్చి అంటాం, మన బాడీ చిచ్చి అంటది. ఇప్పుడు మనం తినే చాలా నెయ్యిలు మనం వాడే ఆయిల్స్ ని బట్టి, ఓకే, మనం చేతికి అంటుకుంటేనే చేసి అనుకుంటాం. సో దిస్ ఆర్ ఆల్ అంటే మీకు సైన్స్ తెలియకపోయినా వాడకంలో ఓకే జిడ్డు బాగా ఉండింది అంటే నెయ్యి దట్ ఈస్ వెరీ హెల్దీ నెయ్యి, నేచురల్ నెయ్యి అని అర్థం. సో చీజ్, బటర్, నెయ్యి, బటర్, గానుగుల్లో పట్టించిన కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, సీడ్ ఆయిల్స్ కన్నా కూడా, ఎందుకంటే సీడ్ ఆయిల్స్ లో నుంచి ఆయిల్ ని తీయాలి అంటే దాంట్లో మళ్ళీ చాలా కెమికల్ ప్రాసెస్ లో వచ్చేసినాయి ఇప్పుడు. సో ఓకేనా, ఫ్యాట్స్ ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని ఏవి తీసుకోవాలో ఏవి తీసుకోకూడదో తెలిసిపోయింది సార్. ఇప్పుడు మరి మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా న్యూట్రియన్సే కదా? అదే మినరల్స్ అండ్ వైటమిన్స్ మనకు మేజర్ సోర్సెస్ కొంతవరకు కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ ఆబ్వియస్లీ. కానీ ఈ మధ్య కాలంలో వాటిలో మనకు ఉపయోగపడే మినరల్స్ కన్నా ఉపయోగపడని మినరల్స్ కొన్ని బాడీలోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ వల్ల కానీ, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, స్టోరేజ్. ఒక ఆకుకూరని మీకు కోసిన తర్వాత 1 hour లోపల మీరు కానీ దాన్ని వాడకపోతే అది విచ్చుకొని ఉండదు. ఈరోజు మీరు 2 రోజుల ఆకుకూర కూడా మీకు పువ్వులాగా విచ్చుకొని ఉంటుంది. యూ విల్ స్ప్రే, యూ నీడ్ టు స్ప్రే సర్టన్ థింగ్స్ టు మేక్ దెమ్ లుక్ ఫ్రెష్, ఓకేనా. ఇప్పుడు ఆ కెమికల్స్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ మినరల్స్, ఆర్సెనిక్ కానీ, లెడ్ కానీ, ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్ని వెజిటబుల్స్లో కొన్ని ఆక్సిలేట్స్ అంటాం న్యాచురల్గా, అంటే అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో వాటి వల్ల జరిగే లాభం కన్నా కూడా
నష్టం నష్టం ఎక్కువ ఉంది. మీకు ఆర్గానికల్గా మీరే పండించుకొని మీరే తినగలిగే కూరగాయలు పండ్లు ఉంటే ఫైన్. ఇప్పుడు మనకు న్యాచురల్ సీడ్స్ కూడా లేవు, వెరైటీస్. ఇప్పుడు అది చెప్పాను, అరటిపండు మీరు 20 ఏళ్ల క్రితం మీరు చూస్తే అరటిపండు కోసి చూస్తే మధ్యలో గింజలు కనపడేవి. ఇప్పుడు అసలు ఇప్పుడు మీరు కోసి చూడండి ఎన్ని అరటిపండ్లకి గింజలు కనపడుతున్నాయి అనేది. ఎడారిలో నీళ్లు దొరికినట్లే. గింజలు లేవు. ఓకేనా, గింజలు లేని పండ్లు మనం తిన్నంత కాలము ఐ మీన్ దే హ్యావ్ బీన్ డిజైన్డ్ టు గివ్ యూ మోర్ స్వీట్నెస్, ఓకే, మోర్ టేస్ట్. టేస్ట్ అంటే వేరేదేమీ లేదు, ఎంత తీయగా ఉంటే అంత టేస్ట్ అని మన ఫీలింగ్ ఇప్పట్లో. ఓకే, స్ట్రైట్గా చెప్పాలంటే రిప్రొడక్టరీ అబిలిటీ లేని ఫుడ్ని మనం తింటున్నాం. కరెక్ట్ సార్. అది ఇప్పుడు చాలా వరకు నాన్ వెజ్ వాటిల్లోనూ అలానే వచ్చేసింది. ఎందుకంటే రిప్రొడక్టరీ అబిలిటీ ఉన్నప్పుడు కావాల్సినంత సైజ్ రాదు, కరెక్ట్, డ్యూరబిలిటీ ఉండదు. కరెక్ట్ సార్. ఓకేనా. Yeah. సో ఈ రోజుల్లో ఏమంటే బాగా వెయిట్ రావాలి, సంవత్సరంలో పడే కోడి 3 నెలల్లో రావాలి. 3 నెలలు కూడా కదా, 60 రోజుల్లో కోడి గుడ్డు కూడా కొంచెం ముందుగానే వచ్చేస్తుంది. ఇంజెక్షన్లని. Yeah. యా సార్.